ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగింది గొడవ కాదండి, నాకు అవమానం జరిగింది. అది మీ సమక్షంలో జరిగింది. మీరు ఉండగానే నేను మాటలు పడ్డాను. మీ ముందే తింటున్న కంచం ముందు నుంచి లేచొచ్చాను. అప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పరిస్థితి అర్థం చేసుకో సీత. మీరు నన్ను అర్థం చేసుకోండి. నా భర్త నా గురించి ఏదైనా ధైర్యంగా చేయాలని నేను ఆశపడతాను కదా. అందరిలాగా నా మెడలో ధైర్యంగా తాళి కట్టిన వారు అందరికీ చెప్పి ధైర్యంగా నాకు తిండి పెట్టలేరా? నేనెలాగో ఈ ఇంట్లో ఏ పని చేయట్లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నారు కదా. మీ భార్యనే కదా నేను. మీ పిన్ని నన్ను అనరాని మాటలు అంటుంటే నా కోసం మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ధైర్యం చేయని మీరు ఇప్పుడు దొంగచాటిగా అన్నం తీసుకొస్తే ఎలా తింటాననుకున్నారు? నేను ఇంట్లో లేనప్పుడు మా పిన్నితో గొడవ పెట్టుకున్నావు. నన్నేం చేయమంటావు? పొద్దున గొడవకు సాయంత్రం ప్రతీకారమా? పొద్దున మీరు లేరు, సాయంత్రం మీరున్నారుగా. తిప్పి తిప్పి అదే చెప్పకు సీత. నేను మా పిన్నికి చెప్పలేను, నీకు చెప్పలేను. అన్నం తింటావా లేదా? మీరు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీ పిన్నితో చెప్పండి. మీరు పెరికి వారవ్వడం నాకు ఇష్టం లేదు. నా కోసం మీరు ధైర్యంగా చేసే చిన్న పనైనా నేను ఇష్టపడతాను. నా కోసం మీరు చాటిగా చేసే ఏ పని నేను ఒప్పుకోను. నేను పిన్నిని ఎదిరించలేను. పిన్ని నాకు దేవతతో సమానం. మీరు నాకు దేవుడితో సమానం. దేవుడు ఏదైనా ధైర్యంగా ఇస్తాడు, దొంగచాటిగా ఏది ఇవ్వడు. అనవసరంగా గొడవని పెద్దది చేయకు సీత. నా కోసం మీరు ఎలాగో మీ పెన్నితో పోట్లాడరు. కనీసం నా కోసమైనా మాట్లాడకపోతే నేను ఇంట్లో ఫ్రీగా తింటున్నాననేగా మీ అందరి ఫీలింగు. చెప్తా, రేపు మీ అందరికీ సమాధానం చెప్తా. అక్క లేచిపోతే అడ్డదారిలో అర్హత లేకపోయినా రామ్ని పెళ్లి చేసుకొని నా కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టింది. నాకు అవమానం జరిగింది, అది మీ సమక్షంలో జరిగింది. మీ ముందే తింటున్న కంచం నుంచి లేచొచ్చాను. అప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.